నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సార్, లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పినట్టుగానే ఆడవాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలంటే ఫస్ట్ డిపెండెన్సీ ఒకటి తగ్గాలి, అండ్ దాంతోపాటు జాలి చూపించే వైపు కావచ్చు, అండ్ ఎవరైతే మనకి సమర్థిస్తూ ఉంటారో ఏకీభవిస్తూ ఉంటారో ఆ వైపు కూడా మీరు టర్న్ అవ్వద్దు. ఈ 3 కేటగిరీల వ్యక్తిని అవాయిడ్ చేయమని చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో. చాలా సందర్భాల్లో ఇంట్లోనే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. అవాయిడ్ చేయాలి అనుకున్న స్టార్టింగ్లో జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. మొదలు పెట్టాలి ఎలా అంటారు? అంటే మనసుని గట్టిగా చేసుకోవాలి అనుకున్న, యూనివర్స్కి ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి అనుకున్న మనీ మంత్ర ఏం చెప్తుంది? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనసుని గట్టిగా చేసుకోవడం అని కాదు. మనం ఒక సబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 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 సబ్జెక్ట్లో ప్రిపేర్ అవుతున్నాడు పిల్లాడు. ఆ పిల్లాడు ఎలా ఉంటాడంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగా రూమ్ తీసుకుంటాడు. ఓకేనా? తీసుకొని ఆ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు బయటికి రాడు. అప్పటి వరకు సన్నగా తిరిగిన అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే అప్పటి వరకు బయటికి రాడు. ఆ తర్వాత పదే 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 బైహార్ట్ చేయడం అనేది జరుగుతుంది. బైహార్ట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఉప్పు కప్పురం పద్యం చదివి ఉంటారు. ఇప్పటికి కూడా మీరు చెప్పగలుగుతారు ఆ పద్యాన్ని. అంటే మీరు అది పుస్తకంలో చూసి చదివారు, పదే పదే బైహార్ట్ చేశారు, అది మీ మైండ్లోకి ఎక్కింది. అయినంత మాత్రం పుస్తకం నుంచి అది మాయమైపోలేదు కదా. అది ఎక్కడికి వచ్చింది? అది అక్కడ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. అర్థమైందా? చిన్నప్పుడు ఎప్పుడో చదివిన మీకు అది పద్యం ఇప్పటికి మీరు అక్కడ చెప్పగలుగుతారు. అంటే ఏమైంది? ఆ పద్యాన్ని పుస్తకంలో నుంచి మీ సబ్ కాన్షియస్ మైండ్కి పట్టించారు. అర్థమవుతుంది కదా. అంతే తప్ప మీరు దాన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడాలు, లేకపోతే స్ట్రిక్ట్గా నేను మనం కొంచెం చెప్తాం, ఇగో ఈ 2024 జనవరి వచ్చింది కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నేను చాలా మార్చుకుంటాను. అలా 100 సార్లు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి ఆ సిగరెట్ తాగని నేను మానేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాను, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నాడు. ఇట్లాంటి కొన్ని మనం ఎన్నో చూసుంటాం. ఇవన్నిటికి గట్టి నిర్ణయాలు తీసుకుంటే పని చేయాలి. నేను అనేది ఏంటంటే గట్టి నిర్ణయాలు తీసుకుంటే పని చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ పట్టేస్తే పని చేస్తుంది. ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ప్రతిదాన్ని కూడా ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏమైతే నిర్ణయాలు తీసుకున్నారో మిమ్మల్ని సమర్థించారు వాళ్ళందరినీ మెల్లిగా అవాయిడ్ చేయాలి. ఇక నుంచి ఏం చేయాలంటే మనం ఎవరేం చెప్పినా సరే, ఇప్పుడు మీ అమ్మను లేకపోతే ఇంకెవరన్నా అన్నారు, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడదు. దానికి ఏం చేయాలి? ఏమంటే సరే అలాగే అగ్రి అవ్వద్దు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పానంటే మనం ఒక మాట మాట్లాడినప్పుడు ఎటు వ్యక్తి ఇంకో మాట మాట్లాడినప్పుడు అలా గొలుసు కట్టు విధానంలో ముందుకెళ్ళిపోతుంటాయి, మాటలు సాగదీయదు. మాటకు మాట పెరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి. ఇప్పుడు మీరు తిన్నారంటే తిన్నాను, అయిపోయింది, అంతవరకు అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఏం వండారు అనగానే ఇది వండాను, అది లేకుండే కూరగాయలు ఆయన పోయి తీసుకొచ్చాడు, ఈయన మా అమ్మ వచ్చేప్పుడు తీసుకొచ్చింది, ఇవన్నీ ఇదంతా అవసరం లేదు కదా. అంటే వీలైనంత మట్టికి మనం ఏం చేయాలంటే మన ఇంటి వ్యవహారాలు కానీ అంటే ఇతరుల వ్యవహారాలు కానీ వాటన్నిటి అవాయిడ్ చేసి మనం మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం గురించి పెట్టుకున్నాం కాబట్టి ముందు మాటలు పొడిగించకుండా ఆపేశారు. అర్థమైంది? ఎవరు మాట్లాడినా ఏం చేసినా అందుకే మన సబ్జెక్ట్లో ఫస్ట్ నిశ్శబ్దాన్ని వహిస్తాం. వీలైనంత మాటలను తగ్గించేస్తే ఏమవుతుంది? వాళ్ళు మాట్లాడారు, మనం జాలి చూపించడానికి టైం ఉండదు, వాళ్ళకి దయ చూపించడానికి టైం ఉండదు, ఇవన్నీ ఉండవు కదా. నువ్వు ఎన్ని స్టోరీ చెప్పినప్పుడు కదా ఎటువంటి మీద జాలి చూపిస్తావు. నువ్వేం చెప్పినప్పుడు ఏం చూపిస్తావు? ఛాన్సే లేదు. మీ గురించి, మీ యొక్క వ్యక్తిత్వం గురించి మీరు ఏంటనేది వ్యక్తి పక్క వ్యక్తి కానీ ఎటు వ్యక్తి కానీ తెలవడానికి లేదు. అర్థమైందా? మన పర్సనల్స్ ఎవరికి చెప్పాలి? నేను మా సబ్జెక్ట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో లాస్ట్ రూల్ ఒకటి ఉంటుంది, మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఇతరుల దగ్గర చర్చించవద్దు, ఎయిటి వాళ్ళ గురించి మీరు అడగద్దు. ఏం అవసరం ఉంది ఇంకా అక్కడ? ఏం అవసరం ఉంది అంటే ఇప్పుడు ఏమైందంటే అడగడంలో ఆ యొక్క సమస్య మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చి ఆ సమస్యను మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇలా మెల్లిమెల్లిగా ఏం చేయాలి? ఇంట్లో నుంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారు చాలా కష్టపడుతూ పెట్టాను అది ఇది అన్నారనుకోండి, సరే అమ్మ నాకు వేరే పని ఉందని చెప్పాను, అంతే. ఏమంటే వేరే పని ఉందని, లేదంటే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పాను, డైరెక్ట్ ఇబ్బంది ఏం లేదు. అలా కటుగానే ఉంటుంది మన సబ్జెక్ట్. అలా అంటే ఆమె హట్ అవుతుందేమో, అయిపోయింది కదమ్మా సాయంత్రం దాకా ఉంటావా, లేకపోతే వెళ్తావా, లేకపోతే ఉంటావా, ఏదో అలా మాట్లాడినప్పుడు ఈ మాటలు మాట్లాడడం అనేది ఉండదు. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఎవరైతే సమర్థించడం కానీ జాలి చెప్పడం జరుగుతుందో అప్పుడు వేరే మాటలు డైవర్ట్ చేయాలి. వాళ్ళని డైవర్ట్ చేసి దాన్ని అంతవరకే కట్ చేశారు. దాన్ని సాగదీసినప్పుడు ఏమవుతుందంటే ఒక మాట పెరిగి మీరు మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకొని దాని వైపు ఆలోచించే విధంగా. ఇప్పుడు మెల్లిగా మీరు ఇంట్లో అవాయిడ్ చేశారు,
తర్వాత మీ బంధువుల నుంచి, మీ స్నేహితుల నుంచి, సమాజం నుంచి మెల్లిమెల్లిగా అన్ని మాటలు అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా ఒంటరితనం అనేది మీకు ఆవహిస్తుంది. మీకు తెలియకుండానే మీరు సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడడం మొదలవుతుంది. ఇప్పుడు దాంతో ఎంతైనా మాట్లాడండి. మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్తుంది. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. మీకేమేమి కావాలో అన్నీ చెప్పండి దాంతో. హాయిగా ఒంటరి కూర్చోండి. మీ మనసు ఏమేమి చెప్తుందో దాన్ని అబ్జర్వ్ చేయండి. దాన్ని ఏమంటారంటే మనకి ఎకార్డ్ టోలే అని చెప్పేసి మనసు మాట్లాడే సంభాషణ మీద ఆయన చాలా ప్రయోగాలు చేశాడు. ఓకే. కాబట్టి ఎప్పుడైతే మీ మనసు మాట్లాడే సంభాషణని మీరు ఎప్పుడైతే వింటారో మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. దాన్ని మించిన మిత్రుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పి అదే సబ్కాన్షియస్ మైండ్, అంతకంటే ఎక్కువేం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు జాలి దయాకరణ ఇవన్నింటి పెట్టుకున్నంత మట్టుకి అందరితో కలిసి ఉన్నంత మట్టుకు అది మాట్లాడదు. ఎందుకంటే అది మాట్లాడుతుంటుంది నిరంతరం. ఆ వాయిస్ మనకి వినిపించదు. ఎప్పుడైతే ఇవన్నీ కట్టి పెట్టారో ఆటోమేటిక్గా ఆ వాయిస్ వినిపిస్తుంది. దానివైపు మనం చూసినప్పుడు గొప్ప గొప్ప సలహాలు ఇస్తుంది. మీకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎలా వస్తుంది అనేది కూడా ఐడియా చెప్తుంది. అన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. దానిలోంచి మీకు ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు. కోరుకునేది మీరు సాధించవచ్చు. నో వర్డ్స్ సార్. అసలు ఇన్నర్ వాయిస్కి కనెక్ట్ అవ్వడం అన్న ఆ పాయింట్ నాకు మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. అంత పవర్ఫుల్ ఉంటుంది. అంటే అది దాన్ని పట్టుకోవాలని కూడా బయట తగ్గించాలి. ఎగ్జాక్ట్లీ, బయట తగ్గించాలి. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో జీవితం సాఫీగా సాగుతుంది. ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఆ తల్లి కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పట్ల బాధ్యత మాత్రం వహిస్తాం తప్ప 24 గంటలు మన ఆలోచనలు వాళ్ళకి కేటాయించదు మనం. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఆలోచనలు మనమే చేయాలి. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మనం ఇంత సంపాదించామా లేదా, మనకు కావాల్సినవన్నీ పొందామా లేదా, మన కోరికలన్నీ తెచ్చుకున్నామా లేదా, ఈ 4 పాయింట్లు మాత్రం మన మైండ్లో ఉంటాయి. ఎప్పటికీ రన్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చెప్పుకోవాలి. అందులో క్లాసెస్ ఎక్కడున్నాయి, ఒకసారి డైరెక్ట్గా మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అంటున్నారు. ఒకసారి ఆ డేట్స్ అండ్ ప్రాంతాలు ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మనకి ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్ అండి 2024లో అమ్మా. 28 జూలై బెంగళూరులో ఉందమ్మా. జూలై 28 బెంగళూరులో ఉంది. అలాగే 4th ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 18 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ. అలాగే 25 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది మనకి. 25 ఆగస్టు హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. నెక్స్ట్ మా ఎపిసోడ్లో మన స్పెషల్ క్లాస్ గురించి కూడా ఒక చక్కని వీడియో చేద్దాం. అలాగే 1st సెప్టెంబర్ వచ్చి మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఉంటుంది. 8th సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 15th సెప్టెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 29th సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. దాదాపు 20 సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ మాకు వాళ్ళకి ఏ ఏరియా దగ్గర అనుకుంటే ఆ ఏరియాలో అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి. తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.